జల్వాడ గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అత్యంత ఘనంగా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, వివిధ పార్టీల పెద్దలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు అందరికీ కూడా నేను జేబీని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సంస్థ యొక్క సీనియర్ నాయకులైనటువంటి మన పెద్దలు అనంతయ్య గారికి, జంగయ్య గారికి, బాగాజు గారికి మొదట నివాళులు అర్పిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక మొదటి తరం నాయకులుగా మన జన్వాడ గ్రామంలో వాళ్ళ చాతనైంది ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మనం ఎప్పుడు కూడా పెద్దలు చేసినటువంటి పనులను కానీ, వాళ్ళు మన గ్రామానికి అందించినటువంటి సేవలు కానీ మనం మర్చిపోకూడదు. ప్రతి సందర్భంలో వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి తమ్ముడు, మాజీ గ్రామ అధ్యక్షుడు అంతిగల్ల రాజు గారికి, అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దలు మాజీ సర్పంచ్ గౌడిచెర్ల నరసింహ గారికి, వారితో నేను ఇది రెండవసారి ఈ వేదికను పంచుకుంటున్నాను. గతంలో కూడా మీరు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్నప్పుడు పదవిలో ఉండే, మరి ఆయన ఆధ్వర్యంలో మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మన సంఘానికి ఒక పెద్దలాగా అండదండగా ఉండి ఎన్నో కార్యక్రమాలకు ఆయన సహాయ సహకారాలు అందించారు. వారికి నేను ఈ వేదిక ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మాజీ సర్పంచ్ ఐలన్న గారికి, మాజీ ఉప సర్పంచ్ మైసన్న గారికి, మరి పెద్దలందరికీ కూడా, మాజీ ఎంపీటీసీ మైసన్న గారికి, అందరికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మరి నూతనంగా ఎన్నికయ్యేటువంటి అంతిగల్ల దేవదాస్ గారికి, కొల్లూరు దినకర్ గారు ప్రధాన కార్యదర్శి గారికి, మద్దూరు మల్లేష్ కోశాధికారిగా ఎన్నికైనారు, వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడిగా అంతిగల్ల శ్రీశైలం తొంట కృష్ణ గారు, సంయుక్త కార్యదర్శిగా అంతిగల్ల నరసింహ గారు, హనుమంతుగల్ల పెద్దరాజు గారు, విద్యా కార్యదర్శిగా అంతిగల్ల ఆనంద్ కుమార్ గారు, క్రీడా కార్యదర్శులుగా ఇటిగల కుమార్ గారు, తొంట ప్రభాకర్ గారు, కార్యవర్గ సభ్యులుగా అంతిగల్ల బాబు గారు, అప్పగల్ల శ్రీరామ్ గారు, తొంట భిక్షపతి గారు, సలహాదారులుగా అంతిగల్ల స్వామి గారు, నాగులపల్లి శంకరయ్య గారు ఎన్నిక రావడం జరిగింది. వారందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు తొంట లక్ష్మయ్య గారు, మాజీ ఉప సర్పంచ్ రామలల్ల గారు, కింది బస్తీ అధ్యక్షులు యాదయ్య గారికి, మరి మియాగాన్ గడ్డ నుంచి విచ్చేసినటువంటి పెద్దలు రత్నం గారికి, శంకర్పల్లి మండల అధ్యక్షుడు అప్పగల్ల కృష్ణ గారికి, కొత్తపల్లి మాజీ ఉప సర్పంచ్ రామచంద్ర గారికి, పోచమ్మగుడి అధ్యక్షుడు సాయిల్ గారికి, సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు అంతిగల్ల స్వామి గారికి, మరొక సీనియర్ నాయకులు బాలయ్య గారికి, మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి యువ నాయకుడు మల్లె కిషోర్ గారికి, మనందరికీ ఎవరైనా పేరు మర్చిపోయి క్షమించాలి. పేరున ప్రతి ఒక్కరికి, నా మహిళా సోదరి మనులకు, చదువులకు అందరు కూడా నేను ఒక పండుగ ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను గతంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినప్పుడు కూడా ఇదే సంఖ్యలో ఉండి మహిళలు కూడా రావడం, యువకులు రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము ఈ కార్యక్రమాల్లో చాలా గ్రామాలకు తిరుగుతాం, కానీ మన జన్వాడలో ఉన్నటువంటి ఒక ఐక్యత కానీ, ఒక కమిట్మెంట్ కానీ, సామాజిక సమస్యల పైన, ఈ విలేజ్ అభివృద్ధి పైన మన గ్రామస్తులందరూ కూడా చూపిస్తున్నటువంటి ఐక్యత నాకు చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈసారి అది ఎలక్షన్ల వరకు వెళ్ళింది. అంతకు ముందు మూదువారిగా చేతులు లేపి ఒక అధ్యక్షుని ఎన్నుకునేవారు. మరి పోటీ అనేది తీవ్రంగా ఉండడం వల్ల ఒక బ్యాలెట్ బాక్స్ తయారు చేసి మరి ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. పోటీ అనేది ఒక ప్రేమపూర్వకమైన పోటీ అని ఉండాలి, దాన్ని ఇంకో మాదిరిగా తీసుకోవద్దు. ఒక అధ్యక్షుడు గెలిచిన
ఇంకో నేత ఓడిపోయినా మనమందరం కూడా కలిసి మనము మన సమాజంలో ఎవరైతే మన వర్గాలు నిమ్న వర్గాలు ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయడమే. అంతేగాని గెలిచిన వారికి ఏదో గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం శాలరీ రాదు, ఓడిపోయిన వాళ్ళకి ఏం అది కాదు. ఆ విషయంలో తీసుకుంటే మన అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు 6 సార్లు ఓడిపోయాడు దేశ అధ్యక్షుని పోటీకి. అమెరికా అధ్యక్ష స్థానానికి 6 సార్లు పోటీ పడి 7వసారి గెలిచాడు. ఆయన ఒక నిమ్న జాతి వర్గీయుడు. ఆయన నిమ్న జాతి వర్గీయుడు కాబట్టి ఆయన హయాంలో అమెరికాలో తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అని ఒక సమస్య ఉంది. ప్రతి దేశంలో ఒక సమస్య ఉంటుంది. జర్మన్ లో యోధుల సమస్య అనేది ఉంది. మన భారతదేశంలో కుల సమస్య ఉంటుంది. అమెరికాలో తెల్లవారు నల్లవారు, నల్లవారు అంటే నీగ్రో బానిసత్వ సమస్య ఉంది. ఆ సమస్యను తీర్చింది మన అబ్రహం లింకన్ గారు. ఎందుకంటే ఆయన కూడా ఒక అట్టాటి వర్గం నుంచి వచ్చాడు కాబట్టి ఆ బాధలు అవమానాలు అవన్నీ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ఆ నీగ్రో బానిసత్వ సమస్యకు మన అబ్రహం లింకన్ గారు ఒక సమస్యను చూపెట్టారు. ఆయన 16వ అధ్యక్షుడు అమెరికాకి. అంతకుముందు 15 మంది అధ్యక్షులు పనిచేశారు అమెరికాలో. కానీ ఎవరు కూడా ఆ నీగ్రో బానిసత్వ సమస్యను రూపుమార్పలేదు. ఈ అమెరికా విషయంలో మన భారతదేశం కూడా ఒక విషయంలో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నీగ్రో బానిసత్వ సమస్య కోసం, దాని నిర్మూలన కోసం రాజ్యాంగంలో ఇలాంటి హక్కులు ఆర్టికల్స్ పొందుపరచలేదు. అదే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో ఎప్పుడైతే రాజ్యాంగం మనం జనవరి 20 చేసుకున్నాం కదా 1950లో, ఆ 1950 రాజ్యాంగం ఎప్పటికైతే అమలులోకి వచ్చిందో అమలైన నాటి నుంచి భారతదేశంలో ఎవరైనా అంతరానితనాన్ని కనుక పాటిస్తే అది శిక్షార్హమైన నేరంగా ఆర్టికల్ 17 ద్వారా చెప్పడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి, మరి అమెరికా దేశ నిర్మాత రాజ్యాంగ నిర్మాత జేమ్స్ మ్యాడిసన్ అని ఉన్నాడు, ఆయనకి తేడా. అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక సమానత్వాన్ని, స్వేచ్ఛను, సౌభాగ్యత్వాన్ని పొందుపరిచి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారికి ఒక సమన్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకు రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఈనాడు సమాజంలో పరిపాలన కొనసాగుతుంది. అన్ని వర్గాలు మరి ఎంతో గౌరవంగా గర్వించే స్థాయిలో ముందుకెళ్తున్నాయి. ఒక శాంతి క్షేమం అనేది ఈనాడు మన రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వల్ల మనకు అందుతుంది. ఈనాడు యువకులు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదువులో ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఈనాడు ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా చదువులైన చదివారు. ప్రపంచ దేశాల్లో ఒక 3వ మేధావిగా నిలబడ్డారు. మన యూత్ అంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఇక రాజకీయాల్లో చూస్తే మన బాబు జగజీవన్ రామ్ గారు ఒక యువజన స్థాయి నుండే ఆయన అంతరానితనాన్ని రూపుమాపాలనే ఒక ఉద్దేశంతో కాలేజ్ స్థాయి నుండి కష్టపడి అంతరానితనాన్ని రూపుమాపే ప్రయత్నం చేసి, అలాగే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన జీవితం బతుకున్నంత వరకు ఒక పార్లమెంటేరియన్గా, ఒక సుదీర్ఘ పార్లమెంటేరియన్గా ఆయన చనిపోవడం జరిగింది. భారతదేశ ఉప ప్రధానిగా. అంటే ఇద్దరు కూడా ఎంత గొప్ప నాయకులు, వారిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలని నేను చెప్తున్నాను. ప్రతి విషయంలో మీరు ఏదో కనబడి పొరపాటు చేయాల్సిన అవసరం లేదు. ఒక అంబేద్కర్ జీవిత చరిత్ర, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర, ఒక బాబు జగజీవన్ రామ్ చరిత్ర, ఒక కాంశీరామ్ చరిత్ర, రాజకీయంగా అంబేద్కర్ నిజమైన వారసత్వాన్ని ముందుకు కొనసాగించి మనము ఈ బానిసత్వ శక్తి నుండి పైకి పోవాలి, మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాంశీరామ్ గారు యూపీలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక అట్టడుగు వర్గాల మహిళను 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఎవరు? కాంశీరామ్ గారు. కాంశీరామ్ గారు అంబేద్కర్ యొక్క నిజమైన వారసులుగా ఈనాడు చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. కాబట్టి ఈ మహనీయులను మనము మన విద్యార్థులు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్క ఘట్టాన్ని మనం చదవగలగాలి, వాళ్ళ కోసం మనం నేర్చుకోగలగాలి. మీకు ఎవరు కూడా అడ్వైస్ చెప్పాల్సిన అవసరం లేదు. మరి మీరు వారి జీవిత చరిత్ర కనుక కూర్చో తప్పకుండా చదివితే, వారు ఇచ్చినటువంటి నియమాలను, నీతిని మనం పాటిస్తే మీరు రాబోయే కాలంలో మీరు ఒక మహనీయులుగా ఎదుగుతారని చెప్పేసి ఈ జనవాడ వేదిక ద్వారా మన యువకులను కోరుతున్నాను. ఎందుకంటే మనం సంఘాలు పెట్టుకుంటాం. సంఘాలు ఎందుకు పెట్టుకుంటాం? సమిష్టి ఆశయ సాధన కోసం సంఘాలు ఏర్పరచుకుంటాం. సమిష్టి ఆశయం అంటే ఈ జనవాడలో ఉన్నాయి 2 బస్తీలు ఉన్నాయి. మరి ఈ జనవాడలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఊరికి కావాల్సిన అవసరాలు ఏంటి, కులపరంగా మనకు కావాల్సిన అవసరాలు ఏంటి, వాటి విషయంలో మనం సంఘాలను ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా కలిసి మన గ్రామంలో ఎన్నికైన సర్పంచ్ గాని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదా ఎంఆర్ఓ గాని, ఎంపీ
ఆర్డీఓ కానీ తహసీల్దార్లు కానీ మన కలెక్టర్లు కానీ కలుస్తుంటాం. వాటన్నిటికీ ఒక సంఘం అనేది ఉంటే మన ముక్కల మీద మన ఒక్క సమస్య వ్యక్తిగత సమస్య అయిపోయింది. నలుగురు సమస్య అయినప్పుడు నలుగురు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. దాని పట్ల అధికారులు కూడా స్పందిస్తారు. మీరు చూడండి, మన ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ వాటి కార్యాలయంగా తీసుకెళ్తే కలెక్టర్ దగ్గర కానీ తహసీల్దార్ దగ్గర కానీ మీకు ఇమీడియట్ గా అవగాహన అందుతుంది. పిలుస్తారు, వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు. ఈనాడు రాష్ట్రంలో ఎన్నో కొత్త సంఘాలు వచ్చినాయి, ఎన్నో విభాగాలుగా విడిపోయాయి. కానీ ఈ సంస్థ అనేది స్థాపించింది 63వ సంవత్సరంలో. 63 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చేరకుండా తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది ఈనాడు పనిచేస్తున్నారు, సంఘంలో సభ్యులుగా ఉన్నారంటే మరి సంస్థ ఎంత బలంగా ఉంటే, సంస్థలో పనిచేస్తున్నటువంటి నాయకులు ఎంత బలంగా ఉంటే మరి ఈనాడు సంఘం నిలబడదు అందరూ కూడా గుర్తించుకోవాలని తెలియజేస్తున్నారు. మరి ఈనాడు మన కన్నగారు పేరు పెట్టారు, ఇక్కడ ఏర్పాట్లో కూడా ఇక్కడ మన వాళ్ళు మనకు సహకరించారు. నేను అప్పుడు ఒక సామాన్య కార్యకర్తను, నేను ఇక్కడికి వచ్చాను. నేను అప్పుడు నాకు పెద్దగా పరిచయాలు ఎవరు లేవు. భాద్రపదం గారు పెద్దలు ఉండే, ముత్తన్న గారు ఉండే, మన రుద్రావన్ శంకర్ గారు ఉండే. ఆ విగ్రహం పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయో ఆనాడు మీరు చెప్పారు. చాలాసేపు మేము వెయిట్ చేశాం. విగ్రహం ఇనాగ్రేషన్ అయింది అంటే అప్పటి నుంచి నేను సంఘంలో ఉన్నాను. ఒక పెద్దలకు సీనియర్స్ కి ఒక యువతరానికి మధ్యగా నేను పనిచేయడం జరిగింది. ఈ గ్రామాన్ని అంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ ఏమంటారు, ఖానాపూర్ కానీ, మియాగంజ్ గడ్డ కానీ, జొన్నవాడ కానీ, మన నల్లగండ కానీ, శంకర్పల్లి కానీ, పరిగి, ఇవన్నీ కూడా ఒక నాయకుడు తిరుగుతుండే. ఆయన చాలా సార్లు ప్రశ్నించి ఆయన నియోజక వరకు కూడా నాయదర్శనంగా తీసుకుంటారు. ఆయన మన చనిపోయిన భాద్రపదం గారు, ఆయనతో పాటు సత్తన్న, కిస్మత్పూర్ సత్తన్న, వీళ్ళంతా కూడా పెద్దలు. భాద్రపదం గారు మన మధ్యలో లేరు. ఆయన కాలికి పట్టగట్టకుండా తిరుగుతుండే ఈ ప్రాంతాల్లో ఏమైనా అయినా కానీ. చాలా సార్లు నన్ను వెంట తిప్పుతుండే, రాబేట పోయిసాం ఇక్కడ మన వాళ్ళకి ఏమో అయింది అని. అంటే ఒక కమిట్మెంట్ అనేది మన పూర్వీకులు ఏ మాదిరిగా తీసుకున్నారు. మీకు ఒక బలమైన ఆశయం ఉంటే మన వాళ్ళకి నష్టం జరిగింది, కష్టాల్లో ఉన్నారంటే దూరం అనేది పెద్ద భారం కాదు, వెళ్ళాలి. మొన్న మేము వెళ్ళాము, ఇక్కడ పరిగిద అట్రాసిటీ అయింది. అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఆ మాంకాళి జాతర ఉత్సవాల సందర్భంగా మన వాళ్ళు వెళ్తే వాళ్ళందరినీ కొట్టి తీవ్రంగా గాయపరచడం జరిగింది. మాకు సోషల్ మీడియాల ద్వారా తెలుసుకుని మేము జాతీయ అధ్యక్షుడు రాగల నాగేశ్వర నేను 2 కార్లు తీసుకొని పోయి అక్కడ మాట్లాడి ఏసీపీని కలిసి లెటర్ రాసిచ్చి సాయంత్రం వాళ్ళని తెచ్చి పిఎస్ లో కూర్చోబెట్టేదాకా మేము జరగలేదు. అప్పటిదాకా కూర్చున్నాం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం, పరామర్శించాం. మీరు బలంగా ఉండాలని, మీరు కాంప్రమైజ్ కావద్దని చెప్పాను. ఆ మాదిరిగా సంఘం అనేది పనిచేస్తుంది. ఈనాడు మన పెద్దలు అన్నగారు ఒక చిన్న సమస్య చెప్పారు. లాస్ట్ టైం జరిగినటువంటి దీని వల్ల కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది అని. ఒక విషయం ఏంటంటే అన్న, చట్టం అనేది అందరికీ సమానమే, అందరూ కూడా సమాజంలో భాగమే. అన్ని కులాలు ఉంటేనే ఒక గ్రామము ఒక డివిజన్గా ఏర్పడుతుంది. కాబట్టి తెలిసి తెలవక కొన్ని పొరపాట్లు మన వాళ్ళు చేస్తారు. దానికి చట్టం ప్రకారము చట్టం చర్యలు తీసుకుంటుంది. దాని కనుక నిజంగా పరిష్కారం వెళ్ళే దిశగా ఉంటే మరి మీరే ముందుకొచ్చి మరి పరిష్కారం చేయాలని ప్రజలను కోరుతున్నారు. మీకున్నటువంటి అనుభవం, మీకున్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన రామలన్న గారు, స్వామి గారు, మన యాదన్న గారు ఉన్నారు, ఇక్కడ స్థానికంగా పెద్దలు, ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మీరు ఒకసారి సమావేశమై ఒక వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని కనుక మనం క్షమించగలిగితే దానంత పెద్ద మనసు ఏమి లేదు. తెలిసి తెలియక ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా కొన్ని సందర్భాల్లో క్షణికావేశంలో కానీ, అలా అనాలోచిత రహితంగా కానీ, ఆశ్రిత పక్షపాతం ద్వారా కానీ కొన్ని తప్పులు అవుతాయి. దాన్ని మనం సరిదిద్దుకోవాలి మనమే. ఇప్పుడు జన్వాడ అంటే అన్ని కులాలు అందరం కలిసి ఒక కుటుంబం, ఒకరు ఒక కుటుంబం, ఒకరు ఇంకొక పేరు, ఇంకొకరు ఇంకొక వంశం. మనం అందరం మనుషులమే కదా. మన మధ్యలో విభేదాలు రాకుండా ఉండడానికి, మన మధ్యలో ఉన్నటువంటి పొరపాటు సరిదిద్దుకోవడానికి ఏర్పడితే చట్టం. ఆ చట్టం ద్వారా సరిదిద్ది ఏదైతే మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నగారు బాధపడుతున్నారు కాబట్టి నేను మన గ్రామస్తులను మరి ఒకసారి మీరు కూడా అన్నతో సంప్రదించి దానికి ఏమైనా పరిష్కారం ఉంటే, మరి తప్పు చేసిన వ్యక్తి ఈ రోజు నుంచి మరి బాధపడుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా బాధ అనేది ఆయన మీద పోతా ఉంటుంది.
ఆ బాధ అనేదే పనిష్మెంట్. ఇప్పుడు నిజంగా మన చట్టంలో ఎంత గొప్ప చట్టం అంటే, ఒక మనిషి ఒక తప్పులో ఒక కేసులో కనుక ఇరిగితే ఆయన ప్రతి 15 రోజులకు ఒకసారి కోర్టుకు వెళ్ళాలా లేదా? కోర్టు ఏం శిక్షిస్తే తర్వాత మాట అది. ఇక్కడ నుంచి నేను అక్కడ కోర్టుకు వెళ్ళాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కోర్టుకు నిలబడాలి. మెజిస్ట్రేట్ గారు ఎప్పుడు పిలుస్తారో తెలియదు, అప్పటిదాకా ఉండాలి. ఒక మలమూత్రాలకు పోవడానికి అవకాశం లేదు, ఫోన్ పట్టుకొని ఆ లోపలికి పోయే అవకాశం ఉన్నది. చాలా పనిష్మెంట్ అది. మీకు శిక్ష జైలు ఉండడం కంటే బయట ఉండి నువ్వు కోర్టు తెలుసుకుంటావు కదా, దాని పెద్ద పనిష్మెంట్ ఉండదు, ఒక్కరోజు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా ఉంటే అంత మనమే, కాబట్టి మనం అంత అన్నదమ్ములుగా ఇక్కడ ఉంటున్నాం, నివసిస్తున్నాం, పనిచేస్తున్నాం. కాబట్టి ఒకసారి మరి మీరందరూ కూడా చర్చించి ఏదైనా అవకాశం ఉంటే దాన్ని పరిష్కారం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి అదే మాదిరిగా ఈనాడు ఒక నూతన కార్యవర్గం అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ కూడా నేను మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ముఖ్యంగా మన పెద్దలను ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు ఏ సమస్య ఉన్నా హెడ్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు, అంబేద్కర్ భవన్కి వచ్చేసి వాళ్ళ నేరుగా చెప్పేవాళ్ళు, రాష్ట్రంతో అనుసంధానమే పనిచేసేవాళ్ళు. మరి ఈ మధ్య గత 5 సంవత్సరాల నుంచి చూస్తే మరి రాష్ట్రానికి జనవరకు అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడే అన్నా ఇది జరిగింది మీరు రావాలి అంటే మేము స్పందిస్తాం, రామనే సమస్య లేదు. కానీ కొన్ని ప్రభుత్వ స్కీమ్లు ఉంటాయి, కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి, అంటే అవన్నీ మన వర్గాల వారికి చేయాలంటే మరి మాకు అది కష్టం అవుతుంది, బాధ అవుతుంది మాకు. అది కూడా మీరు ఏం చేస్తున్నారని. గతంలో మియాగాన్ గతంలో మరొక సంఘటన జరిగింది. సంఘటన జరిగినప్పుడు అందరూ ఫోన్ చేస్తే ఫోన్ మీదనే స్పందించడం జరిగింది. నేను అప్పుడు డిఎస్పీతో మాట్లాడాను, మరి ఆర్టీఓతో మాట్లాడాను. నేను ఒక విజిలెన్స్ కమిటీ సభ్యులు కూడా ఎస్సీ అట్రాసిటీస్ కి. ఆ మాదిరిగా సంఘంలో మేము మీకు పనిచేయడానికి ఎప్పుడు ఎంత లేదు. మన సభ్యత్వం తీసుకున్నా మీరు సభ్యులు అయినా కాకపోయినా మేము పనిచేయడానికి మీకోసం సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే నేను పెద్ద అధికారు, మీ అందరి సేవకుడిని, మీ అందరికీ ప్రథమ సేవకుడిని. తెలంగాణ రాష్ట్రంలో మన వాళ్ళకి ఎక్కడైనా మన అంబేద్కర్ భవన్కి వస్తారు. మీరు మీకు వీలున్నప్పుడు పనిచేస్తే నాకు అంత వీలుండదు. ఎప్పుడు అందుబాటులో ఉండాలి. రాత్రి బస్సుకి పొద్దున 6 గంటలకు 5 గంటలకు దిగుతారు. మన టైం మని మీద దిగి భవన్కి వస్తారు, పక్కనే ఉంటుంది టైం మని. ఆ సమయానికి నేను వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి పనిచేయాలి. అంతేగాని ఒక ప్రెసిడెంట్ అంటే ఇంకోటంటే మనం ఎప్పుడు కూడా పెద్దగా ఫీల్ కావద్దు. అది మీకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. ఆ బాధ్యతను ఎంతవరకు సక్రమంగా నిర్వహిస్తున్నావు, నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా మన వాళ్ళకి సేవలు అందిస్తున్నావు అనేది ముఖ్యం. అప్పుడే ఆ యొక్క పోస్టుకు ఆ గుర్తింపు అనేది వస్తుంది. ఒక గ్రామ అధ్యక్షుడికి కానీ, మండల అధ్యక్షుడికి కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఆ పోస్టు తీసుకొని పనిచేయకపోతే ఏముండడానికి సార్థకత అనేది ఉండదు. కాబట్టి దయచేసి నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా కంకణ బద్దులు కావాలి. కంకణ బద్దులు అంటే మనం సత్యాగ్రహ చెప్తే కంకణం కడతారు, పెళ్ళైతే కంకణం కడతారు. ఎందుకు కడతారు? ఆ కార్యం అయ్యాక నేను అయితే జరగాలి దాని అర్థం. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే వరకు కూడా నేను ఈ కంకణాన్ని విప్ప కార్యక్రమం అయినాకనే నేను విశ్రాంతి తీసుకుంటాను అర్థం. కాబట్టి మీరు కూడా మన గ్రామ అభివృద్ధికి, మన ప్రజల అభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇకపోతే మన సంఘంలో మెయిన్ శాఖతో పాటు 12 విభాగాలు ఉన్నాయి. మీరంతా చాలా మంది ఉన్నారు. మీకు ఇక్కడ ఉన్న దాంట్లో ఈ గ్రామ శాఖతో ఆ శంకర్పల్లి మండలిగా మన కిషన్ గారికి ఇచ్చినాం. మరి ఆయన కూడా పాపం పెద్ద మనిషి అయిపోయిండు. మీ దాంట్లో చాలా మంది ఇంకా ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక మండల అధ్యక్షుని పేరు నాకు ఇవ్వండి, ఆయనకు ఒక అవకాశం ఇద్దాం. జిల్లా కార్యవర్గం ఉంది, రంగారెడ్డి జిల్లా కార్యవర్గం. ఈ రోజు ఆయనకు వేరే పనులు రాలేదు, లంగం శివశంకర్ గారు. ఆయన కింద కూడా పనిచేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విభాగాలు ఉన్నాయి, న్యాయ విభాగం ఉంది, యోజన విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది, కార్మిక విభాగం ఉంది. ఆ విభాగాల్లో కూడా మీ పేరు నాకు రిఫర్ చేయండి, వాళ్ళకు కూడా మనం అవకాశం ఇస్తాం. మాకు ఈరోజు పదవులు రాలేదు, మేము ఈరోజు ఎందుకు చేయాలనే ఉద్దేశం మీ అందరితో పెట్టుకోవద్దు. పోటీ పడ్డ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నీకు అంతమంది గ్రామంలో సపోర్ట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. నువ్వు ఇంకా ఎక్కువ బాధతో పనిచేయాలి. రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇప్పుడు మనంతా జిహెచ్ఎంసీ అయింది, 300 డివిజన్స్ అయినాయి.
నేను చాలా సంతోషపడుతున్నాను. ఒకప్పుడు గ్రామము రంగారెడ్డి జిల్లా ఏదో ప్రాంతం అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఆర్థికంగా చూసినా, భూముల ధరల విషయంలో చూసినా మన ఈ ప్రాంతాలే చాలా అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతాల నుండి మీరు బలమైన నాయకుడిగా ఎదగాలి, నాయకత్వం వహించాలి. రాబోయే ఎన్నికల్లో మీ యువకులందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మన గ్రామం నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టే మాదిరిగా మీరు తయారు కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడే మేము వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం, 2 సంవత్సరాల కింద అనుకున్నాం మనం ఒక పార్టీని స్థాపించాలని. అన్నగారు జాతీయ అధ్యక్షుడు, ఆయన హెచ్ఎండిఏలో రిటైర్డ్ ప్లానింగ్ ఆఫీసర్ రిటైర్డ్ అయ్యారు. ఈ సంఘంలో అంతా విద్యావంతులు బెస్టెడ్ ఆఫీసర్లుగా మరి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఒక పార్టీ ఏర్పాటు దిశగా ఈనాడు సంఘం అనేది ఆలోచిస్తుంది. జాతీయ స్థాయిలో అన్న 12 రాష్ట్రాలకి ఈనాడు నాయకత్వం వహిస్తున్నాడు. అది ఎందుకు మనం పార్టీగా తీసుకెళ్ళకూడదనే ఆలోచన ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మాట్లాడడం జరిగింది. అంతవరకు అయితే మీరు మన పార్టీ సింబల్ మీదే పోటీ చేస్తారు, లేకపోతే ఇండిపెండెంట్ కానీ మీకు అందుబాటులో ఉన్న పార్టీ పేరు మీద మీరు ఖచ్చితంగా నామినేషన్ చేసి పోటీ చేయాలి. సంఘం మీ వెనుక అన్ని రకాలుగా ఉండి అండదండలుగా ఉండి మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొంచెం నేను తొందర ముగించామని చెప్పాను. ఎందుకు చెప్పానంటే మళ్ళీ ఇప్పుడు ఆమంగల్ వెళ్ళాలి. ఆమంగల్లో అక్కడ మన సభ్యులు నిలబడ్డాడు. మొన్న పోయినాం, పోయిన ఆదివారం, మళ్ళీ ఈ వారం వెళ్తున్నాం. రేపు ఈ ప్రచారం లాస్ట్ కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి సంస్థ అనేది ఎప్పటికీ మీకు ఒక కన్న తండ్రిగా అండగా ఉంటుందని విన్నవిస్తూ మీరు అదే ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ, గ్రామం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంఘం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.